టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక నాగ చైతన్య శోభిత ధుల్లిపాల నిశ్చితార్థం సందర్భంగా సమంత శుభాకాంక్షలు తెలిపింది. అవును, మీరు విన్నది కరెక్టే. ప్రస్తుతం సినీ పరిశ్రమలో అక్కినేని నాగ చైతన్య శోభిత ధుల్లిపాల నిశ్చితార్థం వార్తలే ట్రెండింగ్లో ఉన్నాయి. వారు వివాహం చేసుకుంటే వారి జీవితం ఎలా ఉంటుందని కొందరు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న రచ్చ వైరల్గా మారింది. అయితే నాగ చైతన్య నిశ్చితార్థం వేళ అతని మాజీ భార్య సమంత పేరు తెరపైకి వస్తుంది. సమంత భవిష్యత్ అంటూ చర్చనీయాంశంగా మారింది. వారి ఎంగేజ్మెంట్పై సమంత ఎలా స్పందిస్తుందా అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత స్పందించారు. నిశ్చితార్థం చేసుకున్న జంటకు శుభాకాంక్షలు తెలిపింది సమంత. అయితే ఈ వార్త నిజమా అని అందరూ నోరెళ్లబెడుతున్నారు. అయితే నాగ చైతన్యకు శుభాకాంక్షలు చెప్పిన మాట వాస్తవం, కానీ చైతు మాజీ భార్య సమంత కాదు. చైతు పెళ్లి చేసుకోబోతున్న శోభిత చెల్లెలు సమంత ధూళిపాల. ఆమె సమంత ధూళిపాల శోభిత జంటను శుభాకాంక్షలు చెప్పారు. సినీ నటి శోభిత ధూళిపాలకు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు సమంత ధూళిపాల. వీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారు. స్నేహితుల్లా కొనసాగుతున్నారు. తాజాగా తన సోదరి నాగ చైతన్యను నిశ్చితార్థం చేసుకోవడంతో వారిద్దరిని అభిమానిస్తూ సమంత సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ఆ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. టు ఫర్ ఎవర్ 2022 అంటూ కొన్ని సింబల్స్ పెట్టి సందేశం పంపారు. దాని అర్థం 2022లో ప్రారంభమైన మీ ప్రయాణం జీవితాంతం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టుంది. అంతేకాకుండా తమ కుటుంబంలోకి స్వాగతం అంటూ నాగ చైతన్యకు స్వాగతిస్తూ సమంత మెసేజ్ పెట్టింది. అయితే ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సమంత సందేశం పంపిందంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ప్రజలు అనుకుంటున్న సమంత వేరు, శుభాకాంక్షలు చెప్పిన సమంత వేరని తెలియడంతో చల్లబడుతున్నారు. చైతు మాజీ భార్య పేరు, అతడికి కాబోయే మరదలి పేరు ఒకటే కావడంతో అందరూ హీరోయిన్ సమంతగా భావిస్తున్నారు. నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య శోభిత జంట 2-3 నెలల్లో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. కన్నతల్లి లాంటి భూములను కాపాడుకోవడం కోసం రైతులందరూ ఐకమత్యంతో పోరాడాలన్నారు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు. రైతుల పోరాటంలో అండగా ఉంటానన్నారు. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండల పరిధిలోని డప్పర్, వడ్డీ, మల్లి గ్రామాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకిస్తూ డప్పర్ గ్రామంలో రైతులు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. రైతుల భూములను పరిశీలించారు. సారవంతమైన భూములను ప్రభుత్వం ఫార్మా కంపెనీలకై తీసుకోవడం అన్యాయమని అన్నారు. ఫార్మా కంపెనీ పెట్టి మరి రైతుల గొంతుకొస్తున్న పరిస్థితి. కాబట్టి నేను ప్రభుత్వానికి, నేను ఈ ప్రజల తరపు నుంచి, నేను రైతుల తరపు నుంచి కోరుతా ఉన్నాను, దయచేసి ఒక అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉన్నది, కన్నీరు పెడతా ఉన్నది. మహిళల కన్నీరు మంచిది కాదు. నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ భూములను తీసుకోవద్దు. ఎందుకంటే ఎక్కడన్నా వేరే అడవులలో వేసుకొని తప్ప ఈ యొక్క ఫార్మా కంపెనీలు ఇక్కడ వేసి ఈ రైతులను చావగొట్టే పరిస్థితి. ఆల్రెడీ మా దగ్గర ఒక కంపెనీ ఉంది, పిరమిల్ అనే కంపెనీ. దాంట్లో ఒక 15 విలేజెస్లలో మరి గ్రౌండ్ వాటర్ మరి తాగడానికి పనికి వస్తలేవు. ఇక్కడ మరి సారం తగ్గిపోయి పంటలు పండకుండా పరిస్థితి ఏర్పడింది అక్కడ. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఈ ఒక్క భూములను, పచ్చడి పొలాలను, మరి కన్నబిడ్డలాగా పెంచుకుంటున్న ఈ పొలాలను మనకు రైతులకు అన్నం బట్టి రైతు బాగుండాలి. కాబట్టి ఫార్మా కంపెనీ పెట్టి మరి రైతుల గొంతుకొస్తున్న పరిస్థితి. కాబట్టి నేను ప్రభుత్వానికి, నేను ఈ ప్రజల తరపు నుంచి, నేను రైతుల తరపు నుంచి కోరుతా ఉన్నాను, దయచేసి ఒక అమ్మ
గట్టిగా ఏడుస్తూ ఉన్నది, కన్నీరు పెడతా ఉన్నది. మహిళల కన్నీరు మంచిది కాదు. నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ భూములను తీసుకోవద్దు. ఎందుకంటే ఎక్కడన్నా వేరే అడవులలో వేసుకోండి తప్ప ఈ యొక్క ఫార్మా కంపెనీలు ఇక్కడ వేసి ఈ రైతులను చావగొట్టే పరిస్థితి. ఆల్రెడీ మా దగ్గర ఒక కంపెనీ ఉంది, పిరమిల్ అనే కంపెనీ. దాంట్లో ఒక 15 విలేజెస్లలో మరి గ్రౌండ్ వాటర్ మరి తాగడానికి పనికి వస్తలేవు. ఇక్కడ మరి సారం తగ్గిపోయి ఉస్మానియా యూనివర్సిటీలో పీడీఎస్యూ నాయకులు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు పర్మనెంట్ వీసీలను నియమించాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పీడీఎస్ విద్యార్థి సంఘం నాయకులు గత 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం కూడా యూనివర్సిటీల సమస్యలను పరిష్కరించలేకపోయిందని జస్టిస్ చంద్రకుమార్, పీడీఎస్యూ నాయకుడు నాగేశ్వరరావు మండిపడ్డారు. ప్రస్తుత ఉన్న ప్రభుత్వమైన యూనివర్సిటీ సమస్యలపై దృష్టి కేంద్రీకరించి యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పెంచిన ఫీజులను తగ్గించి విద్యార్థులపై భారం పడకుండా చూడాలని కోరారు. స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. రాజ్యాంగంలో విద్య ప్రాథమిక హక్కు మనం గుర్తించడం జరిగింది. ఆర్టికల్ 21A మనం రాజ్యాంగంలో తీసుకొని వచ్చి అందరికీ ఉచిత విద్యను అందించాలని నిర్ణయం జరిగింది. తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా 25% పేదవాళ్లకు రిజర్వేషన్స్ ఇవ్వాలనే విషయం కూడా. తిరుపతి జిల్లా రేణిగుంట బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 15 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు కావడంతో రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను డిఎంహెచ్ఓ శ్రీహరి పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ జరిగిన తీరుపై ఆరా తీశారు. హాస్టల్లోని 46 మంది విద్యార్థుల్లో 15 మంది విద్యార్థులకు డయేరియా సోకింది. వీరిలో 2 మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థులు పూర్తిగా కోలుకునేంత వరకు వైద్య సదుపాయం దగ్గరుండి పర్యవేక్షిస్తానన్నారు. ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ నటి సంధ్యారాజుకు అరుదైన గౌరవం దక్కింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రత్యేక ఆహ్వానం లభించింది. 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో నిర్వహించే ఎట్ హోమ్ సెలబ్రేషన్స్కు ఆహ్వానం పలుకుతూ ఆమెకు లేఖ అందింది. తన తొలి చిత్రం నాట్యంతో 2 జాతీయ పురస్కారాల్ని దక్కించుకున్న ఘనత సంధ్యారాజుకు సొంతం. తెలంగాణ అసెంబ్లీలో అత్యంత ముఖ్యమైన ప్యానెల్లో ఒకటైన పీఏసీ చైర్మన్ నియామకంపై బీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. రాష్ట్ర ఆదాయ వ్యయాలను ఆడిట్ చేసే బాధ్యత పీఏసీపై ఉంటుంది. సాంప్రదాయకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నిష్పాక్షికమైన ఆడిటింగ్ నిర్వహించడానికి ఆ పదవికి ఒక శాసనసభ్యుడిని ప్రతిపాదిస్తుంది. వారిని స్పీకర్ అపాయింట్మెంట్ చేస్తారు. అయితే అనేక అంశాలు అడ్డురావడంతో పీఏసీ చైర్మన్ నియామకానికి సమయం లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ పదవికి పలువురు సీనియర్ నేతల పేర్లు పరిశీలిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గీయులు చెబుతున్నారు. ఈ పేర్లలో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. హరీష్ రావు గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉండటం, ఇంటి మనిషి కావడంతో ఆయననే పీఏసీ చైర్మన్గా ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. నంద్యాల శాంతినికేతన్ స్కూల్లో ప్రమాదం జరిగింది. 7వ తరగతి క్లాస్ రూమ్లో పైకప్పు ఊడిపడి విద్యార్థినులకు గాయాలయ్యాయి. 4గురికి తీవ్ర గాయాలు కాగా మరో 6గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థినులకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులను టీడీపీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఫిరోజ్, ఎంఈఓ బ్రహ్మం నాయక్ పరామర్శించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. భయపడకమ్మా.
మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు మహిళా సహకార అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభరాణి. మహిళలు కొన్ని రంగాలకే పరిమితం అవుతున్నారని, వారు కూడా ప్రతి రంగంలో రాణించేలా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. హైదరాబాద్ కూకట్పల్లిలో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళలకు ఉచిత ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలు స్వయం ఉపాధి పొందడమే కాకుండా కుటుంబానికి అండగా ఉంటారని ఆమె తెలిపారు. దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా వికాస కేంద్రంలో మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే అన్ని రంగాలలో మహిళలు ప్రాధాన్యత వస్తూ ఉన్నది, కొన్ని రంగాలకు పరిమితం అవుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా కొన్ని వాళ్ళను అన్ని రంగాలలో ముందుకు తీసుకురావడం కోసం ఇది ఒక చాయిస్గా మేము పెట్టుకున్నాము. ముఖ్యంగా ఉమెన్ ఆటో నడపడంతో ఒక 2 రకాల లాభాలు మనకు కనిపిస్తాయి. ఒకటి సేఫ్టీ డ్రైవింగ్ ఉంటుంది, రెండవది కుటుంబానికి వాళ్ళు ఆదాయాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మేమందరినీ కూడా మహిళలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నదంటే ఇలాంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా వికాస కేంద్రంలో మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే అన్ని రంగాలలో మహిళలు ప్రాధాన్యత వస్తూ ఉన్నది, కొన్ని రంగాలకు పరిమితం అవుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా కొన్ని వాళ్ళను అన్ని రంగాలలో ముందుకు తీసుకురావడం కోసం ఇది ఒక చాయిస్గా మేము పెట్టుకున్నాము. ముఖ్యంగా ఉమెన్ ఆటో నడపడంతో ఒక 2 రకాల లాభాలు మనకు. ఉప్పల్ మేడిపల్లి రోడ్డుపై కారు మొరాయించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సిపిఆర్ఐ వద్ద రోడ్డుపై చిన్నపాటి గుంతలో నిలిచిన వరద నీరు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. దీంతో పాటు రోడ్డుపై ఓ కారు నిలిచిపోయింది. దాంతో ఉప్పల్ డిపో నుంచి సిపిఆర్ఐ వరకు వందలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 3 కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ పోలీసులు కనబడలేదు. మహబూబాబాద్ జిల్లా కేశవముద్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. ముత్యాలమ్మకు బోనాల సమర్పణ సందర్భంగా ఓ భక్తుడు వినూత్న రీతిలో మొక్కులు చెల్లించుకున్నారు. లక్ష్మీనగర్కు చెందిన తోడేటి వెంకటేశ్వర్లు కోడిపుంజుకు దొద్దులు కుట్టించి అలంకరించారు. కమ్మలతో కాళ్ళ గోళ్లకు నెయిల్ పాలిష్తో అలంకరించడమే కాకుండా మెడకు మద్యం సీసా కట్టి డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయానికి చేరుకున్నారు. బోనాల్లో ఈ కోడిపుంజుతో పలువురు యువకులు సెల్ఫీలు, ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ కోడిపుంజు అలంకరణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విజయవాడలో సందడి చేశారు హీరో విక్రమ్. తంగలాన్ చిత్ర ప్రమోషన్లో భాగంగా గాంధీనగర్లోని బాబాయ్ హోటల్కు విచ్చేసి టిఫిన్ చేశారు. మాలవిక మోహనన్, నిర్మాత జ్ఞానువేల్ రాజు కూడా విక్రమ్తో ఉన్నారు. హీరో విక్రమ్తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. దాంతో గాంధీనగర్ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. కొత్తగూడెంలోని టూరిజం గెస్ట్ హౌస్, హరిత కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ పనులను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరిశీలించారు. కొత్తగూడెం క్రాస్ రోడ్లోని నిర్మాణ పనుల్ని పరిశీలించి 3 నెలల్లో సిద్ధం చేసి ప్రారంభించాలని అధికారులకు మంత్రులు సూచించారు. కొత్తగూడెం ప్రాంతంలో కిన్నెరసాని అభివృద్ధి పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. టూరిజం గెస్ట్ హౌస్, కన్వెన్షన్ హాల్ సుందరంగా తీర్చిదిద్ది పర్యాటకులకు అద్భుత సౌకర్యాలు అందిస్తామన్నారు.
outer elevation, plantation. Sir. Safety, security, lawn, elevation. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్యల మాధురి ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. ఒంటరిగా మిగిలిపోయానంటూ ఆ వీడియోలో భావోద్వేగానికి లోనయ్యారు. కోట్ల రూపాయల డబ్బును చూశారు. నా చుట్టూ వందల మంది మనుషుల్ని చూశారు. మనుషుల్లో మానవత్వం ఉందనుకున్నాను, కానీ మోసం మాత్రమే ఉందని తెలుసుకున్నానని, అందుకే ఒంటరిగా మిగిలిపోయానని చాలా ఎమోషనల్ అయ్యారు. కాగా నిన్న కారు ప్రమాదంలో గాయపడ్డ ఆమె ప్రస్తుతం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నా చుట్టూ వందల మందిని చూస్తాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందన్నాను నేను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు మిగిలిపోయాను. కోట్ల రూపాయల డబ్బులు చూశాను. నా చుట్టూ వందల మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందన్నాను నేను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు మిగిలిపోయాను. కోట్ల రూపాయల డబ్బులు చూశాను. నా చుట్టూ వందల మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందన్నాను నేను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు మిగిలిపోయాను. కోట్ల రూపాయల డబ్బులు చూశాను. నా చుట్టూ వందల మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందన్నాను నేను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు మిగిలిపోయాను. కోట్ల రూపాయల డబ్బులు చూశాను. నా చుట్టూ వందల మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందన్నాను నేను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు మిగిలిపోయాను. కోట్ల రూపాయల డబ్బులు చూశాను. నా చుట్టూ వందల మందిని చూశాను. ఇవి ఇప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.